హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ ఇంకో కథ విందాం. సింహము వడ్రంగి కథ. వడ్రంగి ఒకసారి అడవిలోకి వెళ్ళగా అక్కడ వాడికి బాగా బలిసిన సింహము కనపడింది. దానితో బెదిరిన వడ్రంగి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. సింహము వాడిని ఆపి, భయపడకు, నిన్ను ఏమీ చేయను. నీ వద్ద నుండి ఏవో ఆహార సువాసనలు వస్తుంటే ఇటు వచ్చాను. అవేమిటో నాకు కూడా పెట్టు అన్నది. వడ్రంగి తను తినడానికి తెచ్చుకున్న పదార్థాలను సింహానికి పెట్టాడు. ఆ పదార్థాలను తిన్న సింహము వాటికి రుచికి సంతోషించి, మానవా, ఈ రోజు నుండి నీవు నాకు మిత్రుడివి. ఈ మిత్రుడి మాటలను ఆలకించు. ఈ ఆహారం ఎంతో రుచిగా ఉన్నది. నాకు ప్రతిరోజు ఈ ఆహారాన్ని తెచ్చి పెడతావా అని అన్నది. అప్పటికే సింహం అంటే భయం తగ్గిపోయిన వడ్రంగి, దానికేం భాగ్యం, తప్పక తెచ్చి పెడతా అంటూ అంతటి మృగరాజు తనకు మిత్రుడైనందుకు ఆనందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ప్రతిరోజు వడ్రంగి ఆహార పదార్థాలను ఇంటి వద్ద వండించి తీసుకువచ్చేవాడు. వాటిని ఆనందంగా తింటూ ఆ వడ్రంగికి రోజు అడవిలోని జంతు మాంసాన్ని, రుచికరమైన పండ్లను కానుకగా ఇచ్చేది సింహం. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వడ్రంగి రోజు తెచ్చిపెడుతున్న తిండి రుచి మరిగిన సింహం తన స్థావరానికి వెళ్లకుండా అక్కడే ఉండసాగింది. తన మిత్రులను కలుసుకోవడం మానేసింది. ఆ సింహానికి కాకి, నక్క, తోడేలు స్నేహితులు. అవి సింహాన్ని ఒకసారి కలుసుకొని, మిత్రమా, ఈ మధ్య అడవిలోని సంచారమే లేనట్లుంది, వేటాడడం మానేసినట్లున్నావు అన్నాయి. అవును మిత్రులారా, నాకు ఈ మధ్య ఒక వడ్రంగి స్నేహితుడైనాడు. అతడు రోజు ఇంటి వద్ద నుండి ఆహార పదార్థాలను తీసుకువస్తున్నాడు. అవి ఎంతో రుచికరంగా ఉంటున్నాయి. వాటినే తింటూ వేటాడడం మానుకున్నాను అన్నది సింహం ముసిముసిగా నవ్వుతూ. దాని గాండ్రింపు కూడా మర్చిపోయింది. అది సాధు జంతువుగా మారిపోవడం ఆ మూడింటికి ఆశ్చర్యం కలిగించింది. అలాగా, అయితే ఆ స్నేహితుడెవరో మాకు కూడా చూపవా, మేము కూడా అతన్ని చూస్తాము అన్నవి ఆ మూడు ఏకకంఠంతో. అలాగే, అతడు ఇప్పుడు వస్తూనే ఉంటాడు. మీరు ఇక్కడే ఉంటే అతన్ని చూడవచ్చు అన్నది. అంతలో దూరంగా వస్తున్న వడ్రంగికి కాకి, నక్క, తోడేలు సింహం వద్ద కనిపించేసరికి వాడు దూరంగానే ఆగిపోయాడు. వడ్రంగి దూరంగా నిల్చుండిపోవడం చూసిన సింహం వాడి దగ్గరకు వెళ్ళి కారణం అడిగింది. మృగరాజా, నీవు ఉత్తముడవని నీతో మిత్రత్వానికి ఒప్పుకున్నాను. కానీ నీ వెనుక ఇటువంటి దుష్టగుణాలు కల మృగాలు ఉంటాయనుకోలేదు. నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను. ఇక నుండి నీకు నాకు ఎటువంటి స్నేహం ఉండదు. అక్కడి నుండి వచ్చేశాడు వడ్రంగి. మిత్రత్వం చేసే ముందు అవతలి వ్యక్తికి గల స్నేహితులను, వారి బలాన్ని గ్రహించాలి.